ఏది చూపి శివరాత్రి అది చైత్ర మాసం మొదటి రోజు నా ఉగాది వస్తుంది. చైత్ర మాసం మొదటి రోజు రోజున ఉగాది వస్తుంది. ఏందిరా తాగదు. తేనె తేనె ఇంకా తాగుద్ది. పూలో ఉండే తేనె మన రక్తము తాగుద్ది. ఏం చేస్తున్నారు కళ్ళద్దాలు పెట్టుకొని? ఎందుకు కళ్ళద్దాలు నీకు? నాకు ఎర్రంగా ఇల్లు అందుకని కళ్ళద్దాలు పెట్టుకున్నా. జంకాయ కావాలా? అందరూ చూసిండ్రు నన్నే చూసిండ్రు. ఎందుకు వస్తానే తెచ్చి మమ్మీ స్కూల్కి పోయింది, మన స్కూల్కి రాకుండా. నేనేమో మా స్కూల్కి వెళ్ళినా, ఆ పిల్లేమో అమ్మ స్కూల్కి వెళ్ళింది. సాయి సంట పట్టలేదండి. ఎందుకు పట్టింది అడి సమట? రోజు ఎందుకు పట్టుతుంది సమట? వాకింగ్ చేయాలి. అయ్యా ఈయన చేసుకోపోయినావు నువ్వు. అవును రోజు కళ్ళద్దాలు తుడుచుకునేది ఉంది అక్కడే. పింక్ తెచ్చుకున్నావా? అది కూడా పింక్ తెచ్చుకున్నావా? పింక్ ఇది కళ్ళద్దాలు పెట్టుకోవడం. సుదేశ్వరి నా కళ్ళద్దాలు పెట్టుకుంది. అదే ఇది అమ్మకి ఇప్పుడే ఇరా కారా డాడీ నువ్వే మడత వేయచ్చులే. వెళ్ళిరాపు. అదేది ఇది కళ్ళద్దాలకి తొడుచుకుంటాను నేను. అన్నం తిన్నావా? తిన్నాను. సుదేశ్వి ఏమో అమ్మ స్కూల్కి పోయింది. ఆ పిల్ల అమ్మ స్కూల్కి వెళ్ళిపోయింది, మన స్కూల్కి వెళ్ళకుండా. డాడీ ఆ పిల్ల సుదేశ్వి అమ్మ స్కూల్కి వెళ్ళింది, మన స్కూల్కి వెళ్ళి. ఇది ఒక కళ్ళద్దాల నంబర్ ఇది. డాడీ నీకు రేపు హాలిడేనా? ఇదేంటి అట్లమ్మా? ఇదే నువ్వు ఆరాధన చేసుకుపోయినావు. బ్రౌన్ కాదు నాకు తెలుసు. మధ్యాహ్నం దెస్సి వచ్చినాక అందరం తాగుదాం. ఇది కాదు, సాయంత్రం వచ్చినాక దెస్సి వచ్చినాక తాగు. టింగ్ అంటది ఇది. స్టీల్ బాటిల్, స్టీల్. ఇదేంది ఇదేంది టాబ్లెట్లు డాడీ. అయ్యా అయ్యో డాడీ నీ కళ్ళద్దాలు నిజే. సాయి ఇదేంది? సాయి ఇదేంది? ఏంది సేవిట్ పని చూస్తావు? ఈ సాయి ల్యాప్టాప్ ఇది.
ఆ, ఇంకోటి ఉందా? ఇంకొక ఫేవరెట్ మెను లేదు అది. డాడీ ఏం డాడీ రాదు సొంత పట్టింది నీకు. ఎందుకు డాడీ సొంత పట్టింది నీకు? పైనాపిల్ డాడీ, పైనాపిలా అట్లా తినేను. సాయంత్రం కోసుకుందాం. పైనాపిల్ ఇంకోటి పైనాపిల్. పైనాపిల్ ఇది. డాడీ పైనాపిల్ తింది డాడీ. నేను చూడు అట్ట కట్టాను డాడీ. ఇంకా దాని తర్వాత బ్లాక్ పెన్సిల్ చిన్నదైపోతే లెడ్ పెన్సిల్ అంతే. ఇంకా అది తులుసుకునేది ఉంది ఇంట్లోనే. బాక్స్ కూడా తీసుకెళ్ళవు. నా మార్కాపురంకి బస్సులో సినిమా కానీ నడిచి సినిమా. బస్సులో ఎంత అయింది డాడీ వచ్చేసరికి? ఎన్నైంది? 200 రూపీస్ కాదు, 12 అయింది. 12. నేను బ్రేక్ ఆడికి వచ్చిల్ల, అప్పుడు స్తంభం కాడికి వచ్చిల్ల. నేను కేకేసిన మన స్కూల్ పక్కనే. నువ్వు అప్పుడు పలకలా కేకేసిన అంతే. నేను అయితే సాయి ఏదో ఉంది. సుదర్శి అమ్మ స్కూల్కి వెళ్ళింది డాడీ. ఆ పిల్లేమో అమ్మ స్కూల్కి పోయింది, మా స్కూల్కి రాలా. నన్ను మిస్ అడిగిల్లా, మన స్కూల్ నుంచి వస్తావా నువ్వు? నిన్ను అడిగిందా మిస్? అడిగిందా? లేదా మిస్ వాళ్ళు ఎవరు? అన్ని క్లాసుల్లో చూసినవా? లేరా ఉన్నారా? అడగలేదా మిస్ని? అడిగినవా? ఎందుకు అడిగినావు? మా చెల్లి కాడ. అవును, మా చెల్లి ఎందుకు రాలేదు అన్నాడు డాడీ. మా చెల్లి ఎందుకు వద్దురా, నా కూతురు. మై డాటర్ జెస్సీ. సుదర్శి ఏంటి డాడీ? ఇంకా సెకండ్కే రాలా, థర్డ్ పోయినప్పుడు. నేను ఎప్పుడు డాడీ ఆ పిల్ల సెకండ్కి వెళ్ళేది? ఎప్పుడు వెళ్ళిద్ది సెకండ్కి? వస్తుంది డాడీ. అప్పుడు సంవత్సరం నుంచి 8 పోతే డెస్సీ 7 వస్తుంది. దాని తర్వాత 8 వరకు నొక్కాలి. ఇది కంప్యూటర్ ల్యాడ్. అది కంప్యూటర్ ల్యాడ్ అది డాడీ. ఇంకా ఎన్ని జీన్స్లోనే ఉన్న ప్యాంట్ వేసుకోవా? ఎప్పుడు వేసుకుంటావు? కాదు, దాంట్లో ఉన్న ప్యాంటు లాస్ట్లోది ఎప్పుడు వేసుకుంటావు? జీన్సులు అన్నీ అయిపోయినాక నా ప్యాంటు. నువ్వు బ్రౌన్ డ్రెస్ ఇంకా వాడలేదు. మార్కాపురంకి ఎన్ని ఊర్లు ఉన్నాయి? 4 ఊర్లు మార్కాపురంకి. అయితే 20 కాదు, ఎన్ని వస్తాయో 4 ఊర్లు. బస్ స్టాండ్లో అత దిగింది నువ్వు. బయట ఉంది. ఇది ఎప్పుడు డాడీ? ఎవరు? అమృత వస్తుందని అన్నాను.
నువ్వే అది పనుకోబెట్టింది. అమ్మ అంటుంది కొత్తపల్లిలో ఇది. ఇది బీరువాలో అప్పుడు కదా, బీరువాలో బొమ్మలేసిల్లా నేనే. ఏంది డాడీ నువ్వు ప్లేట్ నట్టు అట్లా ఆడికి వెళ్ళేది పిల్ల ఏడుస్తుంది, నేను ఎత్తుకోవాలని. సార్ బొమ్మ రాస్తుంది ఇది ఇస్తుడు నవ్వుతుంది డాడీ కూడా. ఇదిగో ఇస్తుడు బొమ్మ రాస్తుంది ఇస్తుడు వీళ్ళిద్దరు ఆఫ్రికా వీళ్ళిద్దరు చూడు. ఇది ఇది ఇప్పుడు చూడు మొక్కు కాస్త అంటది ఈ పిల్ల. ముక్కు కాస్తవా సార్ మీ ఇద్దరు చూడు అట్లా వస్తుండ్రు సార్. ఇది మధ్యలో మీరిద్దరు కాదు డాడీ. మధ్యలో నేను మధ్య ఇప్పుడు మీ ఇద్దరే ఉంటే మధ్యలో ఎవరు పడుకుంటారా? నేను మధ్యలో సరే పడుకోండి. నేను మధ్యలో నాకు ఎదురైనా నువ్వెదురైనా కాదు నాకు ఎదురైనా. నేను దుప్పటిని అనుకుంటుంటే నువ్వెదురైనా నా దుప్పటి చేతితో పట్టుకోకూడదు, నాకు నోట్లో పెట్టుకోవాలి. నా మార్కాపురంకి బస్సులో వస్తున్నవా కానీ నడిచి వస్తున్నవా? బస్సులో ఎంత అయింది డాడీ వచ్చేసరికి? ఎన్నైంది 200 రూపీస్ కాదు 12 అయింది. 12 నేను బ్రేక్ ఆడికి వస్తున్నా, అప్పుడు స్తంభం కాడికి వస్తున్నా. నేను కేకేసిన మన స్కూల్ పక్కనే. నువ్వు అప్పుడు తలకలా కేకేసిన నేను అయితే. సాయి ఏదో ఉంది. సుదర్శి అమ్మ స్కూల్కి వెళ్ళింది డాడీ. ఆ పిల్లేమో అమ్మ స్కూల్కి పోయింది, మా స్కూల్కి రాలా. నన్ను మిస్ అడిగిల్లా మన స్కూల్ నుంచి వస్తావా నువ్వు? నిన్ను అడిగిందా మిస్? అడిగిందా? లేరా మిస్ వాళ్ళు ఎవరు? అన్ని క్లాసుల్లో చూసినవా? లేరా ఉన్నారా? అడగలేదా మిస్ని? అడిగినవా? ఎందుకు అడిగినావు? మా సెల్లి కాడ. అవును మా సెల్లి ఎందుకు రాలేదు అన్నాడు డాడీ. మా చెల్లి ఎందుకు అవుతురా? నా కూతురు మై డాటర్ జెస్సీ. సుదర్శి ఏంటి డాడీ ఇంకా సెకండ్కే రాలా? థర్డ్ పోయినప్పుడు నేను ఎప్పుడు డాడీ ఆ పిల్ల సెకండ్కి వెళ్ళేది? ఎప్పుడు వెళ్ళిద్ది సెకండ్కి డాడీ? అప్పుడు సంవత్సరం నుంచి పోతే జెస్సీ సెవెంత్ వస్తుంది. అది ఇది కంప్యూటర్ ల్యాడ్, అది కంప్యూటర్ ల్యాడ్ అది డాడీ. ఇంకా ఏంది జీన్స్లోనే ఉన్న ప్యాంట్ వేసుకోవా? ఎప్పుడు వేసుకుంటావు? కాదు దాంట్లో ఉన్న ప్యాంటు లాస్ట్లోది ఎప్పుడు వేసుకుంటావు? జీన్సులు అన్నీ అయిపోయినాక నా ప్యాంటు. నువ్వు బ్రౌన్ డ్రెస్ ఇంకా వాడలేదు.
మార్కాపురంకి ఎన్ని ఊర్లు ఉన్నాయి? చాలా ఊర్లు మార్కాపురంకి అయితే 20 కాదు, ఎన్ని వస్తాయో చాలా ఊర్లు. బస్ స్టాండ్లో అత దిగింది నువ్వు. ఎలా డాడీ ఇట్లా కళ్ళద్దాలు పెట్టుకుంటే బాటిల్లా ఈడ ఒక హాస్పిటల్ ఉంది. ఆడ అబ్బాయి కళ్ళద్దాలు కూడా క్యూటీగా ఉంది. స్ప్రే కూడా వచ్చింది, ఇంట్లోకి తీసుకోవడానికి వచ్చు. అట్లాంటి నాకు ఒకటి కావాలనిపించదు. ఇట్లాంటి అయ్యే బాబులకి ఇది మంచిదే. ఈ హాస్పిటల్లో ఇట్లయితే పోలీస్ స్టేషన్ పక్కన ఆడ ఫోన్ చూసేటప్పుడు అవి పెట్టుకొని చూడాలి. అయితే నేను కూడా చూస్తాగా, అందుకే చెప్తా తీసుకుని. అమ్మ వస్తుంటే ఎంత రేటు ఉందో అసలు ముందు అడిగేది వద్దాం. 100 వరకు 500 వరకు పెట్టుకోవద్దు. అప్పుడు ఎంత అయితే అంత సరిపోద్ది. సరిపోతున్నా. ఇదేమిటమ్మా పెట్టిందే హైదరాబాద్ నిన్ను నన్ను ఏమైపోతుంది. మనే సర్ప్రైజ్ చేస్తా. అప్పుడు నువ్వు నీ ఫోన్తో వీడియో కాల్ మాట్లాడావు కదా నీతో, నాతో కానీ అట్లా మాట్లాడు వీడియో కాల్లో. ఇప్పుడు ప్లీజ్ డాడీ. టైంలో డాక్టర్ చూసుకోండి. టైంకి బడికి వెళ్తాం మనం. ఇదిగో బెంగళూరు, ఎల్వారి బెంగళూరు. ఏరోప్లేన్ ఎక్కి మనము ఏ ఊరు వెళ్తున్నాం? MUMBAI ముంబై. స్కూటర్ ఎక్కి మనము ఏ ఊరు వెళ్తున్నాం? కాలేజీ. స్కూటర్ ఎక్కి మనం సైకిల్ ఎక్కి మనము పార్క్కి వెళ్తున్నాము. బస్సు ఎక్కి మనము ఏ ఊరు వెళ్తున్నాం? బస్సు ఎక్కి ఏ స్కూల్ వెళ్తున్నాం? కార్ ఎక్కి ఆఫీస్కి వెళ్తున్నాం. ఆటో ఎక్కి ఏ ఊరు వెళ్తున్నాం? ట్యాక్సీ షాపింగ్కి. ట్రైన్ ఎక్కి బెంగళూరు వెళ్తున్నాం. ఇదిగో హోలీ, ముస్లిమ్స్ దీపావళి, క్రిస్మస్, రాక్షస. ఇస్తుడు నేను లాయను. ఇది డాడీ నేను స్కూల్కి తీసుకొని వెళ్ళొచ్చా కలర్దాలు? వైట్ లేకపోతే వేరే కలర్. చిల్డ్రన్స్ డే అంట. చిల్డ్రన్స్ అయితే పర్పులు ముందు ఈ వైట్ లేకపోతే పర్పులా? అసలు ఇదేంది బీరకాయ? శివనైట్ ఏందిరా? శివనైటే. ఏది చూపి. శివరాత్రి. అది స్పెల్లింగ్ చదువు. అక్కడ చూపిరా స్పెల్లింగ్. లేదు ఇంట్లో. ఇదిగో దాసారా. స్పెల్లింగ్ చూపి. స్పెల్లింగ్ అది USSRA దసరా.
చూపిరా ఎక్కడుంది అది? ఇదిగో డాడీ. డియు SSSERA. టైలర్ అంటే బట్టలు కుట్టేవాడు. డాడీ ఈ బాటిల్ తీసుకెళ్ళానా రేపు? ఇది నీళ్ళు ఈడ వరకు తాగి ఇక్కడ వరకు తాగేసినాక మళ్ళీ బ్రేక్లో ఈ మొత్తం ఈ డక్ తాగేస్తా. చెప్పు చెప్పు. అది శత్రువుల కళ్ళద్దాలు కావాలి. అమ్మకు చెప్తే నేను చెప్తాలేదు. అమ్మా అమ్మా ఇట్లా నాకు చెప్తాదట. కళ్ళద్దాలు ఎంత? 15. ఏమి చెప్పేందో? నువ్వు ఫోన్ చూసేటప్పుడు కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తావా? మామూలు ఇల్లు పెట్టుకో. మాసెప్న వాళ్ళ ఇంటికి వెళ్ళి రాసుకునేది ఉంటే ఆడ కొన్నారు. అడిగొస్తాం అడిగొస్తాం. అడిగొస్తాం రా నువ్వు అడిగొస్తాం. హర్ష అమ్మకి చెప్పు. రాసుకునేది డాడీ అడిగి వస్తాం. డాడీ నిన్నట్లాంటి కబుర్లు కొన్నది మా పిల్లే. చెప్పులొద్దు అవద్దు. వాళ్ళ ఇల్లు ఇటు పక్క ఉంటుంది. ఇటు పక్క ఎవరవాడు నిద్రపోతుంది. ఇంకా వాడు అటు పక్క కూర్చుండేది నేను.
అటు నేను సాయి మనకంటున్నా ముగ్గురం కూర్చుంటాం ఆడ మేము. తలుపుకే ఉంది. తలుపుకే ఉంది. డాడీ వచ్చాడు ఇంట్లోకి. బయట లైట్ ఆపమ్మా. ఆపేవే. ఇంత గట్టి నడుతుంది. నిద్రుందా? చెక్క తలిపేసామి. నా కోసం తెచ్చిన ఫేవరెట్. నువ్వు వాడి దాటి తెచ్చింది. నువ్వు అయితే పోడేస్తావు. చూద్దాం నువ్వు పడుకో, కళ్ళు డ్రాప్స్ వేస్తారు ఫస్ట్. నాకు నిద్ర వచ్చేస్తుంది. అది తీసుకొని వెళ్ళినట్టున్నాడు. ఏది స్ప్రే ఇట్లా సర్ప్రైజ్ చేస్తా. ఇప్పుడు పెట్టుకోవాలి. మళ్ళీ నాకు గణించుతాడు డాడీ. ఏది కళ్ళదా ఆ పిల్ల కొనిస్తావా మళ్ళీ? నీళ్ళు లేవు ఇంట్లో. కొత్తదిరా అసలు చేయట్లేదు. ప్రసాద్ దివ్య పెట్టాయి. దోశ తింటే బలం రాదా? ఎవరు చెప్పారు? మధుం చేయాల్సి వాళ్ళమ్మ. ఇంకేం తినాలి? వడలు 5 తినమంది. వడ ఇడ్లీ 5 తినమంటుంది నన్ను. ఓకే, 5 తింటే బలం వస్తుందా? దోశలు తింటే రాదు. చూసినా ఇది కాఫీ అట్లా ఎర్రది ఇదిగో ఇది అది కాదు అది పెయింట్. మా ఫ్రెండ్ రమ్మని ఇక్కడ క్యాచ్లా ఆట ఆడుకోండి. రే క్యాచ్ చేయరా? ఎవరు కోతి ఏది మొదలు కొట్టింది ఏది అది తీసేదారు ఐ థమ్స్ అప్ ఐ థమ్స్ అప్ బాటిల్. అవి వస్తాయి బైకులు, జాగ్రత్త. వాన పడుతుంది మళ్ళా. జెస్సీ చెప్పులు లేవు, నువ్వు వచ్చి. ఓకే
ఉమ్, ఉమ్, చాలా దొరుకుతున్నాయి నాకు. చాలా ఉన్నాయి ఇక్కడ. తీసుకో. పగలు కట్టమా తీసుకో. పగలు ఇటు తీసుకురావాలి, అటు వద్దు. ఆ, రా పరిగెత్తు. దా. పిచ్చాట్లు వద్దు చేసిదా. గిల్లలు వస్తాయి. ఇదిగో చేసి నాకేసి. పట్టుకో అయితే. సరే రా చేసి అయితే. వచ్చేసి ఇదిగో చేసి నాకు వాడికి అందకుండా కాలుతోనే. ఏంది రాయి గుచ్చుకుందా? ఏమి రాయి తగిలితే ఏం కాదులే. వాన పడుతుందా? ఏం చెప్పు. ఆగు ఆగు. అది కొట్టు ఇప్పుడు ఈడ వరకు మళ్ళీ పట్టుకోకుండా ఇప్పుడు. ఆగు ఆగు. ఎవరు వేరు? హర్ష అని చెప్పు. హర్ష రెడీ చెప్పు నువ్వు. వచ్చేసింది. అరే నీ దగ్గర తగలదు. అది సరిగా రాదు. మిమ్మల్ని గుర్తుపడతాడా? అడుగు, నీ పేరు చెప్పమని అడుగు. అడుగు. అడుగు పేరేంది, నా పేరేందో చెప్పు అని.
ఎవరిది అది? మా కన్నది ఎక్కలేవురా. అయితే నువ్వు ఎక్కుదురా. నేను ఎక్కలేను. నేను డాడీ దగ్గరికి వెళ్తాను. ఎక్కలేను నేను. డాడీ దగ్గరికి వద్దు, పడిపోద్దురు. రూపేషు దమ్ముగుండు. అత్త తొందర పట్టుకుందిరా. ఆడదాం, రమ్మని చెప్పు. దా. సరే పద, పరిగెత్తు. పరిగెత్తు. స్టాప్ లేదు, నువ్వు కూడా రా. రే వద్దు, అటు వేసుకో. బాల్ ఇటే, సూర్య ఇట్రా. బాల్ సూర్యకి. కాలుతోనే రా. ఇదిగో హర్ష, తీసుకో నాకంది. చేత్తో పట్టుకోకూడదు. వెళ్ళు, చేత్తో పట్టుకోకూడదు, కాలుతోనే ఆపు. జెస్సీ కొట్టు బాల్ని. రా హర్ష, సూర్య కూడా ఆడుతుంది. చేత్తో పట్టుకోకూడదు. దా. హర్షకి అందకుండా నాకి. ఇదిగో. ఆడకుండా ఆడుకోవాలి. ఏం చేస్తున్నావు? సరే, నాకు అందకుండా సూర్యకి ఇచ్చేయి. ఇచ్చేయి సూర్యకి. క్యాచ్ చేయి సూర్య. హర్ష నాకి. సూర్యకి అందకుండా హర్ష ఇటీ నాకు. ఇదిగో పట్టుకో. ఇటు ఇసిరేయాలి. ఇదిగో జెస్సీ, వెళ్ళు. ఇస్తాలే, ఈసారి ఇస్తాలే. సరే, సూర్యకి నాకు అందకుండా సూర్యకి నువ్వు. సూర్య నువ్వు వెళ్ళిపో, సూర్యకి ఇచ్చావుగా. ఎక్కడికి రా? అటు వరకు ఇస్తున్నాడు. అదిగదిగో బాలు. నీకు అందకుండా సూర్యకి ఇస్తా. సూర్య జెస్సీకి అందకుండా నాకి. దిగి పడద్ది. అదిగో బాల్ వచ్చింది జెస్సీ. ఇటు మళ్ళీ కింద పెట్టు, గుచ్చుకుంటే. చిరి ఏం రాస్తున్నావు? ఇప్పుడే వాకింగ్కి వెళ్ళొచ్చా. పాడుకున్నావా? వాకింగ్కి
వెళ్ళి వచ్చాను. ఇంట్లో పోలా మ్హూ. ఇంకా అన్నం తినలా. ఏ రకమైన డాడీ బ్రౌన్ డ్రెస్. బ్రౌన్ డ్రెస్. మార్కాపురంలో వాడు వంక అవి వాడుగా వాడుక అవి కూడా. సరే సరే. డాడీ హర్ష. లాస్ట్లో ఈ ప్యాంట్ ఉంది ఎక్కువ లాస్ట్లో నీ ప్యాంట్ వేసుకో వేసుకో. నువ్వే వేసుకుంటాను. జీన్స్ తర్వాత డాడీ చెప్పు. ఎప్పుడు వస్తావు? ఎప్పుడు? సాటర్డే. కాదు నువ్వు ఫ్రైడే. సరే సరే ఓకే. డాడీ ఇంకేం చేస్తున్నావు? నేను పడుకుంటున్నట్లే. ఇప్పుడేనా? నువ్వేగా పడుకోమన్నది. ఇంకా పడుకోలే డాడీ. ఏం తిన్నావు? దగ్గరకు వచ్చేసావా? ఎక్కడికి? దగ్గరకు వచ్చేసావా? స్లీపింగ్ టైం కదా. ఎన్నింటికి పడుకున్నావు? 7:30. టైం చూస్తావు డాడీ. టైం చూస్తావు ఎంత పడుకున్నావు? సరే. డాడీ నువ్వు అసలు వీడియో కాల్. వీడియో కాల్. సరే ఇప్పుడు ఎత్తాలి. ఇప్పుడు చెయ్యి. ఆన్ చేసేలే నెట్. నేనే ఆన్ చేశాను నెట్. ఇప్పుడు వీడియో కాల్. నెట్ ఆన్ చేశాను. వీడియో కాల్ చెయ్యి. ఇప్పుడు చెయ్యి వస్తుంది. హలో డాడీ. హర్ష. డాడీ హర్ష. ఏం చేస్తున్నావు? ఇప్పుడే జొన్న రొట్టె తిన్నా. జొన్న రొట్టె తిన్నా. డాడీ దగ్గరకు వచ్చేసావు స్లీపింగ్ టైంకి? వచ్చేసా. జెసి. డాడీ ఏందో అర్థం కాల. ఎప్పుడు? ఫ్రైడే. ఫ్రైడే వచ్చినప్పుడు ఏమో తెలియదు నాకు. ఎందుకు? మీ స్కూల్కే. ఏమి సర్ప్రైజ్? ఏమి? ఓకే. సృజన చెప్పు. నువ్వు బయటకు మీ అక్క వాళ్ళ షాప్ అటువైపు వెళ్ళినైతే అక్కడ ఆర్కే షాప్ అని ఉందిగా. ఉంది. దాంట్లో ఇది మా ఇంట్లో ఉన్న ట్యాబ్ తీసుకొని ఇచ్చారంట. ట్యాబ్ ఉంది. సరే సరే అది తీసుకోనరా. నేను మార్కాపురం తీసుకెళ్ళాలి దాన్ని. ఓకే. ఈరోజు రేపైనా ఏమి ఇబ్బంది? రేపైనా ఇబ్బంది. ఇంకా రేపు రిటర్న్లో తెస్తా. ఈ రోజు ఏమైనా పోతే బయటకు తీసుకొస్తా. సరే సరే అయితే. చెప్పు. హర్షకి స్పెట్స్ తీసుకోండి అని అంటున్నారు.
అవి సైట్వి కాదంట, అదే ఫోన్ చూసినా అవి ఎక్కువ చూసినా కళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి అంట కదా. ఒకసారి ఇస్తా మాట్లాడలేకపోతే. వద్దులే, నేను తర్వాత చేస్తా, ఇప్పుడు బస్సులో ఉన్నా సరిగా కూడా. సరే అయితే రేపు చెప్పమంటావా, ఎట్లా తీసుకోమంటావా? తీసుకోమంటావా? దానికి అవసరం లేదా? దాన్ని ఉండాలి, వీడి మధ్య నలిపిస్తుంటే బాబుని తీసుకొని వచ్చా. అదేమి అదే సైట్ కి సంబంధించింది కాదంట, మట్టి డస్ట్ ప్రొటెక్షన్ అంట. ఇదేలే బ్లూరే ప్రొటెక్షన్ తీసుకో. సరే అయితే సరే. డాడీ నాకు ఏంది? మళ్ళీ టాబ్లెట్ ఇచ్చిండు నాకు. కళ్ళద్దాలు కూడా ఇచ్చారా? ఇలా కళ్ళద్దాలు పెట్టిన కన్ను పడ్డల్లో. డాడీ కళ్ళద్దాలు బాక్సింగ్ పెట్టుకోవాలంట. ఫోటో తీసి పెట్టు. లేదు తేలా, రేపు నాకు చూపించాలి. ఓకే ఓకే, నాకు చూడు, నువ్వు అర్థమైంది. సరే సరే. నువ్వు ఫోన్ ఎక్కువ చూడకూడదు అయితే, ఇంకా అవుతుంది కళ్ళకు దెబ్బ తగులుతుంది కదా. ఫోన్ ఎక్కువ చూడకూడదు. మమ్మీ ఏమంటుందంటే ఉప్పు కాదంటుంది, ఉప్పు కాదంటుంది. ఉప్పు అయిందంటే ఉప్పుగా ఎర్రగా వస్తుంది కదా, జిల్ల వస్తుంది కదా. డాడీ నాకు రాత్రి 1 మంత్ మధ్యాహ్నం రాత్రి. డాడీ నేను టాబ్లెట్లు 3 రకాలు ఇప్పుడు చూడు, అట్లా బాగా తింటే బాగలేకపోతే సరే. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. గ్యాస్ బుక్ చెయ్యి. ఇది ట్యాబ్ తీసుకున్నా, ఏం రిపేర్ అయిందా ఇంకా ట్యాబ్? ఏం లేదు, ఇక్కడ మార్కాపురంలో ఆఫీస్కి వాడాల. సరే, ఇంట్లో పెట్టాబ్ అయితే. సరే హర్ష, సూపర్. సరే ఓకే, చూస్తాను. డాడీ పెట్టుకున్నా. చూస్తా. చెప్పు. నేను బయలుదేరుతున్నా. ఇప్పుడు బయలుదేరుతున్నారా? శుక్రవారం అని పెట్టుకున్నా. పిల్లలు నీతో వచ్చారా? ఇదిగో ఇది వచ్చింది, వాడింట్లోనే ఉన్నాడు. ఏమి అది రావడం? అక్కడ నువ్వెందుకు రావడం? తర్వాత చేస్తాను. బాయ్. ఇంకెన్ని డేస్ వస్తావు చెప్పు. చెప్పు. వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు ఈరోజు? వాడు వెళ్ళిండు, ఇదిగో ఈ బర్రె వారం నుంచి ఇక్కడికి వస్తాను గొడవ చేస్తున్నాడు. వాడిని ఏదో చెప్పి వాడిని బడికి పంపిన. సరే దానికోసం. సరే చెప్పు. వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు ఈరోజు?
వాడు వెళ్ళిండు. ఇదిగో ఈ బర్రె వారం నుంచి ఇక్కడికి వస్తాను గొడవ చేస్తుంది. అందుకే అంతే. వాడిని ఏదో ఒకటి చెప్పి వాడిని బడికి పంపిన. సరే సరే దానికోసం. సరే. ఫ్రైడేనా వచ్చేది? సరే ఉంటాను, బాయ్. ఎందుకు ఫ్రైడే? వెనస్డే రావచ్చుగా. బాయ్ బాయ్, ఉంటా. ఇంకెన్ని డేస్ వస్తావు చెప్పు. నైట్ అయిందా? మా కిస్తు పోయినట్టుందా? తెరకు మా తెరవద్దు అంటుంది. కిస్తు పోయిందా? డాడీ జేసి ఆడుకుంటున్నారు. అవునా? మోసజ్ఞ హర్ష ఆడుకుంటున్నారు. ఏంటో బొమ్మలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో కూడా 2 బస్తాలకు ఉన్నాయి బొమ్మలు. ఏంది? నేను మాట్లాడుతున్నాను మోసజ్ఞ వాళ్ళ డాడీతో. హర్ష మోసజ్ఞ ఆడుకుంటున్నారు. వాడు ఆడుకుంటున్నాడులే. హర్ష జెస్సీ ఫోన్ చేసింది నీకు, ఎందుకని అడుగుతున్నాడు వాడు. మోసజ్ఞతో మాట్లాడైతే. ఏం చేస్తున్నా? హలో దత్తి, ఏం చేస్తున్నావురా? నేను ఆడుకుంటున్నామే. ఏమాట? బొమ్మలాట. వాళ్ళ మిత్తాల పేరు బేబీ మిస్ అంట. అతడు పెన్సిల్స్ ఏంది అడుగున్నావా? టీవీ చూస్తున్నా. నన్ను చెల్లు సుదర్శి మోసజ్ఞ వాళ్ళ మిత్తాల పేరు బేబీ మిస్ అంట. ఏంది చెప్పి ఏంది? ఏమన్నామే అర్థం కాలా? దయ్యి
చూడు నాన్న పాడే చెట్టుల పాడే ఎవరు రోజున ఏడా కాకుండా ఇంట్లోనే రిపేర్ చేసా. ఇంట్లో ఒకటి తెప్పించా, దాంతో చేసా. డాడీ ఈ 2 సెకండ్ క్లాస్ కదా, ఈ రెండు ఈ 2 నేను క్లాస్ అయినా తెస్తే నా క్లాస్ వస్తుంది. ఈ రెండో చూస్తున్నా, ఈ రెండు అంటే నేనే ఆఖరితో ఫస్ట్ వరకు వస్తుంది. అన్ని చదివినాక పాద సెకండ్కి వస్తాడు. ఫస్ట్ అయిపోయినాక సెకండ్కి వస్తాడు. ఫస్ట్ తెల్ల పావురమా? బాగుంటుంది కదా తెల్ల పావురం. డాడీ హెలికాప్టర్ అందరం చూస్తాం. డాడీ హెలికాప్టర్ అంటున్నా. డాడీ ఇదిగో ఇప్పుడు పోటీ పెద్ద వయసు ఇచ్చి నా వయసు వరకు కథలు చెప్పాలి.
ఫస్ట్ పెద్ద వయసు అమ్మ నా దుప్పటి నుంచి వెళ్ళిపోయాను రాలేనమ్మ కిందే వినాలే అదిగో పైన లేదు కనిపిస్తున్నా నాకే డాడీ నువ్వు తర్వాత హర్ష చెప్పాలి హర్ష తర్వాత నేను చెప్పాలి కదా డాడీ చెప్పు డాడీ చెప్పు కాదు చెప్తున్నాను హర్ష చెప్తున్నాడు కదా చెప్పు హర్ష నేను స్పిరిలు రాబట్టు అదే చెప్పు ఒకరోజు స్పిరిల్ అంట ఉరికెత్తిందంట బాటిల్ కాడికి అప్పుడు హెలికాప్టర్ చూసి పైకి వెళ్ళింది స్పిరిల్ అది పైకి వెళ్ళిపోయింది హెలికాప్టర్ అప్పుడు రాబెట్ అంట ఊరికెత్తుతుందంట స్పిరిల్ కాడికి కొంచెం ఆగేద్దాం లేదు జెస్సీ కొంచెం ఆగా డాడీ ఒకరోజు పికాకు ఫీదరు అప్పుడు ఆడికో వెళ్తుందంట దక్కు మునాడానికి వెళ్తుందంట దక్కుతో అప్పుడు వచ్చేసి మళ్ళీ విమానం చూసి పైకెళ్ళింది రాబట్టు విమానంని చూసి దాని తర్వాత దుయ్యి అంటుంటే సౌండ్ వస్తుంటే అప్పుడు కింద మీ స్కూల్లో అమ్మాయిలు ఎక్కిరిస్తే అప్పుడు అది కూడా స్క్విరల్ కూడా ఎక్కిరిచ్చింది అనమాట ఎక్కిరిస్తే అప్పుడు హెలికాప్టర్ మీద నుంచి జారి పడిపోయింది పడిపోయాడు డాడీ ఫ్యాన్ తిప్పితేనే కదా డాడీ మా స్కూల్లో హెలికాప్టర్ వస్తుంది అది కనపడకుండా బిల్డింగ్ పై నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు నీది అయిపోయింది కదా నాది డాడీ నాకైతే రెండు ఏరోప్లేన్స్ కనిపించాయి మా తీసుకుపోయిందా డాడీ చెప్పు ఏం కథ చెప్పాలి ఏదో ఒకటి చెప్పు చెప్పు ఏంది దేవుడు చెప్పు ఏదో ఒకటి దేవుడు చెప్పు డాడీ నరసింహస్వామి చెప్పకు డాడీ సరస్వతి విష్ణు రెండు చెప్పు బ్రహ్మ సరస్వతి రెండు విష్ణువు లక్ష్మీదేవి అవును ఈశ్వరుడు పార్వతి అమ్మవారు పార్వతి దేవి అమ్మవారు పట్టుకున్నారు అమ్మవారు పడిందా ఈ కంట్లో ఇది రాతిద్దా అన్నీ అయ్యేలయ్యా ఉదయం ఎవరికి అర్థ చెప్పాలి వామనావతారం సరస్వతి దేవి బ్రహ్మ వాళ్ళిద్దరికి పెళ్ళయ్యా వాళ్ళిద్దరికి పెళ్ళ చెప్పేది బ్రహ్మకు సరస్వతికి పెళ్ళైన తర్వాత ఒకరోజు ఋషి వస్తాడన్నమాట ఋషి వస్తే చెప్తా నువ్వే చెప్పు ఎవరు వద్దు ఇంకా పడుకోండి చెప్తావా నువ్వు పడుకో కళ్ళు మూసుకొని స్కూల్లో హెలికాప్టర్ ని చూస్తాము అది ఇంటర్వెల్ లో వచ్చిందా గ్రౌండ్ లో స్టడీలో
ఓ స్టడీలో. అచ్చా, ఇంటర్వెల్ బెల్ కొట్టగానే నువ్వేం చేసావు? గ్రౌండ్ లో పోయినా. ఏ గ్రౌండ్? పెద్ద గ్రౌండ్లోకి వెళ్ళావా? గోడ పగిలింది. అక్కడికి ఎందుకు వెళ్ళావు? అప్పుడు ఆడి గేమ్స్ కాబట్టి. వెళ్ళి ఏం ఆడావు, ఏం చేసావు? బాటిల్ గేమ్. నా బాటిల్ ఎవరో పట్టేసుకుంటున్నారు, నేను పట్టుకోవాలి. అయితే అవును, స్కూల్లో మధ్యాహ్నము స్కూల్ బెల్ కొట్టగానే ఫస్ట్ ఎవరు పరిగెత్తారు? స్కూల్లో నుంచిరా అన్నాన్ని తిని వస్తారు కదా, అప్పుడు బెల్ కొట్టగానే ఎవరు ఫస్ట్ పరిగెత్తారు? నేను పరిగెత్తకుండా చిన్నంగా పోయినా. గుడ్ బాయ్. అది ఎవరైనా తోస్తారు కదా, అందుకని చిన్నంగా పోయినా. తోస్తారు కదా నన్ను. ఇప్పుడు బెల్ కొట్టగానే ఎవరెవరిని దోశారు? నన్ను దోయిరా. అదే ఎవరు గ్రౌండ్ లో నన్ను దోసిండ్రు. నన్నే. నిన్ను గ్రౌండ్ లో దోశారా? ఎవరు ఎందుకు దోశారు? నేను ఎవరైనా అవుట్ చేస్తారంటే తోస్తున్నారు. అవుట్ చేస్తారు. నేను క్లాస్ వర్క్ ఎట్టు పరిగెత్తుతా. అప్పుడు చేసి థర్డ్ చదివేప్పుడు ఫిఫ్త్ మాట్లాడుకో. నువ్వు కిందకి వెళ్ళిపోయావు. అది ఆ పిల్ల వెళ్ళిపో, కిందకి వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. నేను కిందకి వెళ్ళిపో. నేను రాను చెప్తున్నా. కిందకి వెళ్ళిపో. కిందకి వెళ్ళిపో. నేను రాను. సేఫ్ అయి నిద్రపోగానే చేద్దామా? చేయదీరా, చెయ్యి. దాన్ని గట్టిగా పట్టుకునేసాలి. నొప్పి పడుతుంది లేదానికి. నేను దాన్ని గట్టిగా పట్టుకొని గిచ్చుతున్నాలే, నొప్పి పడుతుంది పాపం. కొంచెంసేపు పడుకోగానే మనమే తీసి కాళ్ళు పట్టుకో. జెసి కిందకి వెళ్ళు, నేను కూడా వస్తాను. జెసి కిందకి వెళ్ళు, నేను కూడా వస్తాను. అయితే జెసి కూడా ఉన్ని కొంచెంసేపు పడుకొని మళ్ళా నేను కూడా కిందకి వెళ్ళాలిరా. ఏడిపిస్తా ఉంటావు 24 గంటలు. మీరిద్దరు ఉన్నాను, మేము వెళ్ళిపోతున్నాం. అసలు తలుపులు వేసుకోండి, మీరిద్దరే పడుకోండి. లేదు మీరు కూడా లేండి, మనం బయటికి పోదాం. కొంచెంసేపు పడుకుంటుంది అంటే హర్ష, సోమవారం నుంచి మార్కాపురం వెళ్ళిపో. నువ్వు మా ఇంట్లో ఉండొద్దు. రాతలే నువ్వు కూడా వద్దు. జషి వద్దంటుంది. నువ్వు సోమవారం నుంచి డాడీతో వెళ్ళు. హాస్టల్లో వద్దు. నువ్వు కూడా వద్దు. జెస్సీ నేను హాస్టల్లో ఏమంది, నువ్వు కూడా వద్దులే, ఉండులే. జెస్సీ కూడా పడుకోమని చెప్పులే, అప్పుడే ఇది నేను మళ్ళీ అటు వెళ్ళిపోమ్మంటే మార్కాపురం హాస్టల్కి వెళ్ళిపోమ్మంటే ఎట్లాగా ఏం చేస్తావు నువ్వు? పడుకోమని చెప్పులే, నేను హాస్టల్కి వెళ్ళను, నువ్వు జెస్సీని పడుకోమని. అయితే నువ్వు వద్దులే. దుప్పటి కింద వేస్తాను, కింద పడుకో. మేము మంచం మీద పడుకో. కావాల్సిన దుప్పటే కదా. ఇందాక నువ్వు ఫోన్ చూస్తుంటే
నేను రమ్మన్నా కదా, నువ్వు రాలేదు కదా. జెస్సీ ఒక్కటే వచ్చిందిగా ఫస్ట్. నువ్వెందుకు రాలేదయ్యా? నేను అప్పదిందాం పోతే అనుకున్నాను. కాదు, నువ్వు కావాలని రాలా. కాబట్టి నేను జెస్సీ దగ్గరికి వెళ్ళిపోతా. జెస్సీనే వచ్చింది, ఫోన్ పక్కన పడేసి నా దగ్గరకు వచ్చింది. డాడీ, ఆ పిల్ల చెప్పిన మాటలు నమ్మకం. ఆ పిల్ల మాటలు నమ్మద్దు. నేను నమ్ముతా, నువ్వు పిలిస్తే రాలేదు కదా. అయితే నువ్వు ఫోన్ చేసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టేమంటే నువ్వు పెట్టేయాలి, అప్పుడే నమ్మతా. ఆ పిల్ల మాటలు నమ్మద్దు. నమ్మలే. నువ్వు ఫోన్ పెట్టేయమంటే నువ్వు పెట్టేయాలి. ఓకే. ఆ పిల్ల మాటలు అయితే నమ్మకు డాడీ. జెస్సీ మాటలు నమ్మను. ఎవరు చెప్పారా నమ్మొద్దని? మీ స్కూల్లో ఎవరు చెప్పారు? అయ్యా, మా చేతితో పలికిన అనుకో, మా చేతితో నేను ఇద్దరు అన్న నేను అప్పుడు మా చేతితో మాట నేను మాట్లాడతా. కుక్కర్ కొట్టినట్టు నేను కొట్టినేను. పెన్నంత కాదు, నీకన్నా పొగ చూపిస్తా. నేను కొట్టినేనమ్మా, మనీలు దాస్తా నేను. ఏం చేస్తావు? మనీలు. మనీలు అంటే మణికంట. మణికంటన్నా ఓమే తెస్తే నిన్ను మనీలు దాస్తా, కొట్టిపిస్తా నేను. మనీలు చేసినాలే, మనీలు. ఇంకిటి తిరిగి పడుకోరు. అది డ్రాప్స్ మళ్ళీ వచ్చేస్తాయి, అటు తిరిగి పడుకో. అనుకో లేచి చెప్తున్నాను. నా బ్రష్ సెట్ మీద పండుకో. నేను ఇది నాది, మా నాన్నది, మా ఇద్దరు బెడ్. నేను పండుకోని. ఎవరు చెప్పారా ఇది మన ఇద్దరిదని? నేనే చెప్పుకున్నా. అయితే నీ మాటలు నమ్మకూడదు. అబ్బా, నేను నమ్ముకుంటా. వాకింగ్ చేసుకుంటా. నువ్వు నమ్ముకున్నా, నేను నమ్ముకుంటా. ఇది హ్యాండ్, ఇది ఆర్మ్. ఆర్మ్ రుద్దుకోవా డాడీ? ఆర్మ్ కూడా ఉంటది కదా ఇడే. ఇది హ్యాండ్, ఆర్మ్, ఇది మౌస్ అయ్యేది. ఆర్మ్ ఇది నీదే, అసలు నేను పోసుకుంటున్నా నీ బాత్రూమ్ లో. నాది కాదు అమ్మది, నీది నాది. ఇది నీ బాత్రూమ్ కాదు, అది నీది. ఇది నాది, అమ్మది, డాడీది, నేను నాది. ఇదా నాది కాదా? అయితే అది నీది కాదు. అమ్మది, అమ్మది, నాన్నది, అమ్మమ్మది. అంతే. నువ్వు తెచ్చి డాడీ ఏగా తెచ్చినాడా? వస్తుడు అవి నాదేరా. నాదారా? ఇది వేరే చోటు ఉంది, ఆ బాత్రూమ్ లో ఉంది. అమ్మమ్మ అదా, అది నీ బాత్రూమ్ అయితే అమ్మమ్మ బాత్రూమా? అమ్మమ్మ బాత్రూమ్. మళ్ళీ తిరుగుకోరే, రుద్దుకో.
డ్యాన్స్ కాదు హ్యాండ్ స్టమక్ నావెల్ నా పొట్టు పొట్టులో పలికి పోయింది మరి సబ్బు వెనకాల ఇటు రుద్దుకుంటున్నా లెగ్స్తో నేనే ఇట్లా ఇట్లా రుద్దుకుంటున్నా వెనకాల రుద్దేసుకున్నా ఎప్పుడు నీ స్టమక్ ఒక్కటి రుద్దుకోవాలి అన్నీ రుద్దుకో అయిపోయింది మోకము మళ్ళీ మగం రుద్దుకోవాలి 1 or 2 సార్ రుద్దుకోలేదా ఇదిగో రుద్దుకున్నా నువ్వు కూడా ఎత్తేసావా ఇక్కడే దుడుచుకోండి నీళ్ళన్నీ కింద పోయిన తర్వాత అట్ట వెళ్ళాలి మేము బజారం గాలి మేము హనుమాన్ కదా కాదు మా కాడ హనుమాన్ మేడ ఉంది కదా హనుమాన్ దండ అందుకు జై భారత్ జై బజరంగ బలి అక్కడే చేసిన అనరా జై బాలయ్య జై బాలయ్య హనుమాన్ బజరంగ బలి బజరంగ బలిగా జై బజరంగ బలి ఎస్ జై బలంగ బలి జై హనుమాన్ జై హనుమాన్ మా హనుమాన్ జై హనుమాన్ మా హనుమాన్ యా ఏయ్ ఇంకా రుద్దుకే రుద్దుకున్నా చిన్నగా గుడ్ బేబీ తుడుచుకొని వెళ్ళండి పట్టుకు వాడు తుడుచుకున్నాడా ఏంటి పౌడర్ వచ్చలే కానీ ఇప్పుడు అవసరం లేదు జెస్సీ పట్టుకు మొఖాలకి పూసుకుండే పౌడర్ ఎందుకు అసలు ఇప్పుడు వద్దు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పూసుకో నేను పూసుకోవట్లా అందుకు అనకూడదు పెద్దోళ్ళు కదా అటు ఎదురు తిరిగి మాట్లాడకూడదు అలాగే అలవాటు అయిపోద్ది మా తర్వాత కూడా మంచిగా అన్నారు సరే డాడీ అని చెప్పాలి జెస్సీ వద్దు అంత చూసుకుంటున్నారు ఏంటి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడే పూసుకోవాలి మిగతాప్పుడు పూసుకోకూడదు నాడి సరిగ్గా చూసుకున్నాను బాగా చూసుకో పిచ్చుకొస్తుంది పాప నేను సిక్కు తీసుకుంటున్నా తీసుకొచ్చింది కొంచెం సార్ స్టాండ్ వేసుకుంటే ఆరద్ది ఒంటి మీద ఏమైనా ఉంటుంది ఓకే బాగున్నది ఇంకొంచెం బాగా చూసుకొని కరెక్ట్గా దువ్వు చూపి వాడికి బాగానే దోస్తున్నాను ఇట్లా హర్ష నేనంతా కొంచెం అనేస్తాను దూకుంటే అయిపోద్ది ఇదే ఓకే
కొంచెం ఉంటుంది అట్లా. అంత వస్తుంది ఫోటో. తక్కువ తిని టవల్ని కింద పడేస్తే అట్లాగే నేను బుడ్డిది అయిపోయింది. బుడ్డిది అయిపోయింది. సరిపోయింది, బుడ్డిదేం కాలేదు. వేసాడు హర్ష గారు, ఇసిరేసాడు. నువ్వు వేసిరు ఇదేసి. అక్కడి నుంచి ఇట్లా అంతా ఇదిగో ఇది పట్టుకో, వదులు, చేయి పెట్టు. కళ్ళు మూసుకొని పెట్టుకో. ఈ ఊరు పెట్టుకునేటప్పుడు కళ్ళు తెరిచి పెట్టుకోవద్దు, కళ్ళల్లో పడుతుంది అది. ఈ బూది పెట్టుకుంటున్నావా? బొట్టు కూడానా? ఇది కుంకుమ. ఈ బూది తిన్నిస్తావా? అమ్మాయి ఈ పిల్ల గాలైతే కుంకుమ పెట్టుకుంటుంది. పెట్టుకోవచ్చు. గర్ల్స్ కుంకుమే కదా. నేను కూడా కుంకుమే. దేవుడి కుంకుమ. లక్ష్మీదేవి కుంకుమ. లక్ష్మీదేవి కుంకుమ. ఇది ఈ బూది. ఇది వేసుకుంటాం. అది ఇప్పుడు వేసుకుంటారు దాన్ని. ఇది బాగుంటుంది. పౌడర్ అది కాదు, క్రీమ్. వ్యాజిలైన్ ఇప్పుడు వేసుకుంటారు రాత్రి పడుకునే ముందు. రాత్రి చలిగాలని పూసుకుంది, మీరు రాత్రి పూసుకోవచ్చు. అమ్మ పౌడర్ పూసుకోదుగా, అది పూసుకుంటుంది. మమ్మీ కూడా బొట్టు పెట్టుకోవచ్చు. ట్యూషన్కి వెళ్ళింది. తాతన్న ఇంకా రాలా స్కూల్ నుంచి. నైట్ అయింది ఇంకా రాలే. తాతన్న వచ్చేసరికి 7:15. శానకేమో ట్యూషన్కి పోయింది ఇందాకే. సానక్ ఒకటే వచ్చిందా? శానక్క వ్యాన్లో వచ్చింది. అడుగు. ఏం చేస్తున్నారు లక్ష్మి? బాగా పైకి ఏం చేయట్లేదక్క, ఖాళీగానే ఉన్నాయి. పిల్లలు ట్యూషన్కి వెళ్ళింది, ఇంకా ఏం పని మొదలు ఎట్లా పది రోజులు లెక్క పిల్లలు సంక్రాంతికి వస్తారు. ఏం చేస్తున్నాం అన్నట్టుంది. చిన్నగా దారి
కుస్కోవట్లే కుస్కోవట్లే మా ఫ్రెండ్ పండించి వస్తాను నేను డెస్సీ సుదర్శి మా ఆ పిల్లది డెస్సీ చెప్పలేదా స్ప్రే బాటిల్ డెస్సీ మా ఏది ఏది ఇండియా ఓకే డబ్బాలో పెట్టుకో ఆడాడో డబ్బా ఉన్నాను కదా అమ్మ ఏం చేస్తా హెడ్స్ కొడుకున్నావా చేతులు మూతి రేయ్ రేయ్ హర్ష కొట్టకు దానికి పాపం రా ఇప్పుడు దానికి అయితే స్వామి వాళ్ళమ్మలు పిచ్చుకొచ్చి కొరకు తెచ్చింది బుడిదాడా 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 ఆడబెట్టుకున్నా డాడీకి రూమ్ లో పెడతానంటే వెళ్దాక ఉన్నాయా అమ్మే తాలింపు అది అయినాకేమంటా చిన్నబాడట్లు ఏమంటావా ఇంకా అయిపోవచ్చు అదే ఏది తెల్ల పంది బ్లాక్ తాక వస్తుంది బ్లాక్ తాక ఎవర్రా వాడు డాడీ చూడు ఎంత పెద్దగా చూడు ఇంత పెద్దగా వస్తుంది. ఏందిరా చపాతీ చేస్తున్నావు? కాదు హనుమాల కొండ.
హనుమలకొండ హనుమలకొండలో కలుపుతున్నా హనుమలకొండ తయారు చేస్తున్నావా? కాదు, హనుమలకొండని ఏదో దాస్తున్నా ఇట్లా పట్టుకుంటున్నాను. ఇది శివుడు. ఇదిగో ఇదిగో అంత పెద్దగా ఇంకా దాస్తాను. నువ్వేం చేస్తున్నావు చేసి? నువ్వేం చేస్తున్నావురా? నేను కొండలో ఏదో కొండలో రాయి పెడుతున్నా. ఎందుకు? ఇదిగో రాయి, ఇదే అది శివలింగం. ఇదా ఈ రాయి, రాయినే శివలింగంగా మార్చి పెట్టాలి. ఏదైనా పాము వస్తుందని పెట్టా, పాము రాదని. మరి అట్లా సిద్ధాడి. హర్ష ఇంటికి వెళ్ళగానే ఏం చెయ్యాలి? కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? కాళ్ళు, చేతులు, బాటిల్స్. ఓకే ఓకే. రైస్ ఆన్లో పెట్టాను నేను. రైస్ ఆన్లో పెడితే ఉప్మా వేసి ఉప్మానా ఎక్కువ వేసాను. ఇంకా రైస్ వేసి వండిందా? నేను వండలేదు, మీరు అస్సలు వేస్తున్నాను. ఇప్పుడు ఉడకబెట్టు డాడీ. ఈ మధ్య అదే ట్రెండ్ డాడీ, రైస్ లో వేసానులే ఉప్మాని. ఈ మధ్య అదే ట్రెండ్. ఫస్ట్ అందరికి చూపి ఉప్మా. రైస్ ఆన్లో ఉంది, రైస్ది ఉప్మా అయింది, దాంట్లోనే ఉంది ఉప్మా. ఇంకా వేడకు ఎట్లా చేయాలి? ఉప్మా బిర్యానీ అయింది. ఉప్మా హర్ష ఒకసారి నా చేతికి పెట్టు. వేరే ఉప్మా బిర్యానీ టేస్ట్ చూస్తావా? ఈ అస్సుంటల్మే ఉప్మా బిర్యానీ అది పెట్టు, టేస్ట్ చూసి నాన్నకు పడదు. బాగుంది ఉప్మా బిర్యానీ. డాడీ ఉప్మా బాగుంది. అమ్మే నాకి ఈమె నాకు ఇంకా తీసుకున్నాను. దాంట్లో పెట్టుకున్నా, మళ్ళీ బయటకు వస్తే ఏరుకున్నా. నాది నాది డాడీ ఉప్మా బిర్యానీ ఉప్మా బిర్యానీ లేదు. ఉప్మా బిర్యానీ రైస్ పిండిలో వేస్తున్నాను. దోస పిండి వేయాలని దోస పిండి వేస్తున్నా నేను. ఎప్పుడు పిండి ఉంటే వేస్తున్నా. దోస పిండి కాదు డాడీ, దోస పిండి వేస్తున్నా. సముద్రం సముద్రం అది చెరువురా. రోడ్డు మీద నీళ్ళు, అవి రోడ్డు మీద గారా. అయ్యో ప్రశాంతం ఉంది, దొరకాల ప్రశాంతం ఉంది. ప్రశాంతం ఉంది దాని కదా. అయ్యో ఎవరా సైకిల్ పెట్టున్నాడు? అడుగో సైకిల్ అదిగో పట్టు. అయ్యో తొక్కేస్తాయి వాటర్ బాటిల్స్, తొక్కుతా నేను. నూతుందా? నీందా? ఇదిగో ఉంది. ఇటీ ఒక్క నిమిషం. మూత కానీ ఇటీ ఇటీ ఆ మూత కానీ బాటిల్ మూత ఏంది ఇటీ అసలు ఏం చేయదు అని మూత ఇటీ చూడు. ఇది బయట పెట్టినారా? తీసే
ఏదో చూపి ఒక్క నిమిషం తీకురాది ఓపెన్ అప్పుడే తీకు తీసుకో ముక్కలు ముక్కలు నాయి ఒక్క రండి ఈ నాయ ఇగో ఈ బ్రష్ వేసి కొట్టినా అబ్బా కాలుతుంది ఆ పిల్లకి కాలుతుంది కాలుతుంది జెస్సీ తింటది కదా, నువ్వేం తినడానికి? నీకు అలవాటు అవ్వాలి తినటంగా పెట్టను నేను. ముక్కలు ముక్కలు తెచ్చుకోపో హర్ష. బంగారం రోజు నువ్వు బాగా తింటాలో ప్లేట్లో పెట్టించుకున్నావు తినేసి వెళ్ళు బంగారం. ఎందుకు తినాలంటే ఆకలి వద్దండి. ఎందుకు చెప్పిన మాట వినట్లేదు కదా, ఎందుకు నువ్వు పెట్టడం? చెప్పిన మాట వినట్లేదు కదా.